ఈ హౌస్ వచ్చేసి మనకి విజయవాడ హైవేలో ఉన్న హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి కేవలం 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు సాగర్ హైవేలో ఉన్న ఇంజాపూర్ బస్ స్టాప్ నుంచి కూడా కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఇంజాపూర్ నుంచి హయత్ నగర్కి వెళ్ళే 100 ఫీట్ల రోడ్డుకి ఇది 4వ హౌస్ అన్నమాట. 97 గజాల్లో కట్టిన ఒక G+1తో ఉన్న ఈ హౌస్ ప్రజెంట్ మనకి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు ఉన్న ఈ హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది. ఈ హౌస్ డీటెయిల్స్, ప్రైస్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో ఇన్ఫామ్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మీ నుంచి కానీ ఎవరి నుంచి కమిషన్ తీసుకోబడదు, ఇది గమనించండి. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ ఓనర్ నెంబర్ డిస్ప్లే అవుతుంది చూడండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ చేస్తాము. ప్రమోషన్ సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది చూడండి. ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలకు వెళ్తే, మనకి ఈ హౌస్ డైమెన్షన్ చూసుకుంటే ఫేసింగ్ వచ్చేసి 25 ఉంటుంది, డెప్త్ వచ్చి 35 ఉంటుంది. 25 × 35 97 గజాల బిట్టు నార్త్ ఫేసింగ్తో ఉంటుంది ఈ హౌస్ అనేది. ఈ ఇంటికి ముందు చూసుకుంటే మనకి 30 ఫీట్ల రోడ్డుతో చుట్టూ చూడండి మంచి ప్రైమ్ ఇళ్ళ మధ్యలోనే, చుట్టూ ఇళ్ళ మధ్యలోనే ఉంది. ఏదైతే ఇప్పుడు ఆ స్కూల్ వ్యాన్ వెళ్తుందో అది మనకి ఇంజాపూర్ నుంచి తుర్కెంజాల్కి వెళ్ళే ప్రపోజల్ 100 ఫీట్ల రోడ్డు, ఇంజాపూర్ నుంచి హయత్ నగర్కి వెళ్ళే ప్రపోజల్ 100 ఫీట్ల రోడ్ అనమాట. ఆ రోడ్డుకే ఇది థర్డ్ ప్లాట్ అవుతుంది. 3వ హౌస్ మాత్రమే ఈ ఇల్లు అనేది. మనకి ఇన్సైడ్కి వచ్చేలోపు ఈ ఇంట్లో ప్రజెంట్ ఇల్లు మనకి క్యూరింగ్ వర్క్ నడుస్తుంది, అంటే ప్లాస్టరింగ్ అయిపోయింది. కింద ఫ్లోర్ కానీ, కలర్స్ కానీ, ఫాల్ సీలింగ్ వర్క్ కానీ చిన్న చిన్న పనులు ఉన్నాయి. మనకి 70% వర్క్ కంప్లీట్ అయింది. మనకి చూసుకుంటే ఒక ఎస్సీ వెహికల్ అయితే పార్క్ చేసుకునే పార్కింగ్ ఉంది మనకి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇది సంపు చూడండి. అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మళ్ళీ మనకి ఇక్కడ సైడు పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి 1 BHKతో ఉంటుంది. ఈ లొకేషన్ అంటే హయత్ నగరు, మున్గనూరు, ఇంజాపూర్ ఈ లొకాలిటీలో హౌస్ చూస్తున్న వారికి, చిన్న ఫ్యామిలీ కోసం చూస్తున్న మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ఉంటుంది. ఇది హాల్. మనకి హాల్లో అయితే ఇట్లా మనకి ఇక్కడ టీవీ పాయింట్ వస్తుంది. ఇక్కడ వెంటిలేట్ పర్పస్లో మనకు విండో వస్తుంది. విండోస్ అనేది ఇప్పుడు మనం చూజ్ చేసుకోవచ్చు. పీవీసీ అయితే పీవీసీ, లేదంటే వుడెన్ విండోస్ అలా చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటు వెళ్తే బెడ్రూమ్కి వెళ్ళొచ్చు, ఇటు వెళ్తే కిచెన్కి వెళ్ళొచ్చు. మనకి సింగిల్ బెడ్రూమ్ అంటే మనకి రెంటల్ వస్తుంది. అంటే ఇక్కడ దాదాపు ఈ రూమ్ మనం రెంట్కి ఇచ్చినా కానీ ఒక 7,000 రూపాయల నుంచి 8,000 మధ్యలో రెంట్ వచ్చే విధంగా అయితే రెంట్ ఉంటుంది అన్నమాట. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూమ్కి మనకి. అండ్ ఇటు సైడ్ వెళ్తే బెడ్రూమ్ నుంచి ఇలా బయటకు వస్తే మళ్ళీ మనకి ఇక్కడ కిచెన్ అన్నమాట. ఇది కిచెన్తో పాటు ఇక్కడ ఒక చిన్న పూజా రూమ్ లెక్క ఇలా సెట్ చేశారు. పూజా రూమ్ పక్కనే మనకి కిచెన్ అనేది ఎల్ షేప్లో ఉంది. ఇప్పుడు మనకి ప్లాట్ఫామ్ అనేది కూర్చోవాల్సి ఉంటుంది అన్నమాట. సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఈ విధంగా ఉంది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ ఇది సింహదారుణం. ప్రజెంట్ అయితే చౌకౌట్ ఫిట్ చేశారు. మనము ఇప్పుడు చూజ్ చేసుకుంటే మెయిన్ డోర్ అనేది చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 BHKతో ఉంటుంది. ఇది హాల్లో మనకి ఇక్కడ టీవీ పాయింట్ ఉంటుంది మనకి. సో ఎవరైనా చిన్న ఫ్యామిలీ కోసం చూసిన వాళ్ళకైతే మంచి ప్రాపర్టీ. ఎందుకంటే దట్టు మనకి 1 CR బిలోలో చూస్తున్న ప్రాపర్టీ వాళ్ళకైతే చూసుకోవచ్చు ఇది. ఎందుకంటే ఇది మనకి 1 CR బిలోనే ఉంటుంది ఈ ప్రాపర్టీ. ఇటు సైడ్ వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ ఏరియా, ఇటు వెళ్తేనేమో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. మధ్యలో ఒక వాష్రూమ్ అనేది, కామన్ వాష్రూమ్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి. అలా ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజెస్, హాల్ సైజెస్, ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టారనుకోండి, ఈ ఫ్లోర్ సంబంధించిన ప్లాన్ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తా అని చెప్తున్నారు మనకి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో మనకి సెల్ఫ్స్ ఉన్నాయి, పైన ఫాల్ సీలింగ్ వర్క్ అనేది కొంచెం నడుస్తుంది. అండ్ ఈ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు. అండ్ ఇలా వస్తే మళ్ళీ మనకి ఆ బెడ్రూమ్ నుంచి వస్తే మళ్ళీ ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా మనకి. సో ఇది అండర్ కన్స్ట్రక్షన్, అంటే ఇప్పుడు కడుతున్నారు కాబట్టి మనం ఏమేమి మెటీరియల్ వాడి ఏంటి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కలర్స్, ఫ్లోర్ సంబంధించిన మార్బుల్ అయితే మార్బుల్, గ్రనైటా లేకపోతే టైల్సా అది చూజ్ చేసుకోవడానికి ఆప్షనల్గా ఉంటుంది మనకి. సో ఇది గమనించండి, మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ వెళ్తే ఇక్కడ ఒక కామన్
ఇక్కడ ఒక వాష్ పాయింట్ వస్తుంది, అంటే సింక్ లాంటిది వస్తుంది అన్నమాట, వాష్ ఏరియా వస్తుంది. అండ్ ఇటు వెళ్తేనేమో మనకి కిచెన్ అన్నమాట. సో ఎవరైతే ఈ లోకల్ హైత్ నగర్, మున్గనూరు, ఇంజాపూర్ ఈ లొకాలిటీలో ప్రాపర్టీ చూస్తున్నారో వారి కోసం అయితే మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. సో అలా మళ్ళీ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియాలో ఈ విండో అవుతుందో, ఈ విండో నుంచి చూస్తే డైరెక్ట్ మనకి ఆ 100 ఫీట్ల రోడ్ ఏదైతే ఇంజాపూర్ నుంచి హైత్నార్కి వెళ్ళే ప్రపోజల్ 100 ఫీట్ల రోడ్ అనే వ్యూ అనేది కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇది 3వ హౌస్ అన్నమాట. సో మళ్ళొకసారి ఈ హౌస్ గురించి కనుక డిస్కషన్ చేస్తే ఇది మనకి ఇటు హైత్ నగర్ బస్ స్టాప్ నుంచి కేవలం 2.5 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. హైత్ నగర్ నుంచి ఇంజాపూర్ వెళ్ళే రూట్లో ఉంటుంది ఈ హౌస్ అనేది. అండ్ ఇటు సాగర్ హైవేలో ఉన్న ఇంజాపూర్ బస్ స్టాప్ నుంచి కూడా కేవలం లెస్ దెన్ 1.5 కిలోమీటర్ మాత్రమే వస్తుంది. ఇంకా పక్కనే ఇక్కడ మనకి ఇంజాపూర్లో ఉన్న అకాడమీ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది పక్కనే ఉంటుందన్నమాట. మనకి చుట్టూ ఇళ్ళ మధ్యలోనే ఉంది. ప్రైస్ కనుక చూసుకుంటే 96 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదంటున్నారు. మనం కూర్చుంటే మన మోడ్ ఆఫ్ పేమెంట్లో తగ్గుతుంది. మనకి లోన్ ఎలిజిబుల్ ఉంటే 70 to 80% లోన్ వస్తుంది. మీకు లోన్ కూడా కావాలంటే కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రమోషనల్ వీడియో నెంబర్ ఉందిగా, ఈ నెంబర్కి కాల్ చేసినా కానీ మీకు ఆల్ బ్యాంక్స్తో మేము టైఅప్ అయి ఉన్నాం. మేమే దగ్గరుండి లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది గమనించండి. మనకి ఇంకా ఈ ప్రాపర్టీ గురించి కానీ ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటుంది. మీకు ఎలాంటి కమిషన్ ఇవ్వబడదు, తీసుకోబడదు కూడా గమనించండి. ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్ కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.